ఇక సాక్షులు ఈరోజు బ్యానర్ వార్తగా కప్పం కడితేనే మైనింగ్ అని వార్తనైతే రాశారు. ఇక నిబంధనలకు పాతర కూటమి నేతల జాతర, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు, 50% పైగా తగ్గిన గనుల శాఖ ఆదాయం అట, బినామీలకు ఖజానాన్ని విక్రయిస్తామంటేనే లీజులట, లేకపోతే ఎంతగా బతిమాలినా అనుమతి అనేది ఇవ్వటం లేదట, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్, కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయట్లేదట ప్రభుత్వం. టీడీపీ అక్రమార్కులకు మాత్రం పచ్చజెండా, అది కూడా నెల్లూరులో అడ్డగోలుగా క్వార్టర్స్ మైకా గారు దోపిడీ చేస్తున్నారట. ఇక ముఖ్య నేత అండతో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ, ముఖ్య నేతకు ఏటా 600 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారంట వాళ్ళు. అదే తరహాలో సైదాపురం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారట. ఇందులోనూ ముఖ్య నేతకు 50% వాటా. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్పై టీడీపీ నేతల పెత్తనమంటూ ఈ వార్తనైతే రాసుకొచ్చారు. అయితే ఇక్కడ ముఖ్య నేత అని ఇన్వర్టెడ్ కామాల్లో పెట్టి మరి దీన్ని రాశారు. అంటే ఇది ముఖ్యమంత్రిగా వెళుతుందేమో అని అర్థం, అలా టచ్ చేసేలాగా ఈ వార్తనైతే ఇచ్చారు. ఇంకా కొంచెం మనం డెప్త్గా వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ముఖ్య నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. అధికారులు పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే, లేదంటే గనులు బంద్ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత నాకంత అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింద దాకా పట్టించుకునే నాదుడే లేడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పలేదంటూ ఈ వార్తనైతే ఇచ్చారన్నమాట.